కమింగ్ టు మానస. ఏంటి మానస అంటే ఒక్కొక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, మీ డ్రీమ్ ఏంటి? అంటే ఇలా ఒక డ్రీమ్ అని నేను అంటే అలా ఏం లేదు. నేను కొంచెం ఎలా అంటే ఐల్ గో విత్ ద ఫ్లో ఇన్ జనరల్. ఓకే, బట్ ఏంటి అలానే ఉంటుందమ్మా? లేదు అవునా? ఓకే. అంటే అలా కాదు, అంటే ప్లాన్ చేసుకుంటాను బట్ అది వెళ్ళాలి పక్క అన్నట్టు ఉండను. ప్లాన్ చేసుకుంటే అయితే లేకపోతే లేదన్నట్టు వదిలేస్తా జనరల్లీ. అంటే ఇట్స్ జస్ట్ అంటే నేను అలానే ఉంటాను. సో బేసిక్గా మ్యూజిక్ కూడా నాకు అలాగే స్టార్ట్ అయింది. అంటే నేను ఐ వాజ్ నాట్, చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు. నేను యాక్చువల్లీ స్పోర్ట్స్ ఆడేదాన్ని, జిమ్నాస్టిక్స్ చేసేదాన్ని. నేషనల్ లెవెల్ దాకా వెళ్ళి నాకు అక్కడ ఇంజురీ అయింది, సో ఐ హ్యాడ్ టు స్టాప్. దాని తర్వాత బాస్కెట్బాల్ ఆడాను, స్టేట్కి ఆడాను. తర్వాత కూచిపూడి స్టార్ట్ చేశాను. సో కూచిపూడి నేర్చుకుంటున్నానని మా అమ్మ మ్యూజిక్లో జాయిన్ చేశారు. సో అలా మ్యూజిక్లోకి నేను మల్టీ టాస్కింగ్ అయితే మీరు ఇప్పుడు లేదు, ఒకప్పుడు చేసేదాన్ని. ఇప్పుడు అది ఒక 1 minute డాన్స్ చేస్తుంటేనే అసలు స్టామినా లేదు, నేనేనా ఆడింది అప్పుడు అన్నట్టు ఉంది. బట్ యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ దేర్. సో అంటే ఇప్పుడు గోల్ అంటే సరిగమపలో నా 100% ఇవ్వాలి. అంటే జర్నీ ఎక్కడి దాకా ఉంటుంది అనేది అది నేను పెట్టుకోను మైండ్లో. అది కావాలి అని పెట్టుకోను. వస్తే అమ్మో ఇంకంతకంటే ఏం లేదు, అంటే ఇట్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింగ్. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ పాట నేను కరెక్ట్గా పాడాలి అంతవరకే పెట్టుకుంటా. ఓకే. సో అది బాగా వెళ్తే గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్, బాగా వెళ్ళిపోతే కూడా గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. ఎందుకంటే అక్కడ నుంచి నేను ఏదో నేర్చుకొని వస్తాను. అక్కడ జర్నీ ఎండ్ అయిపోయినా నేను ఇంటికైతే ఉత్తి చేతులతో వెళ్ళట్లేదు, ఒక బకెట్ ఫుల్ ఆఫ్ మెమరీస్తో వెళ్తున్నా. అన్నయ్యమ్మ మంచి మంచి నో నిజంగానే నేను అలానే థింక్ చేస్తాను. సో నో ప్రెషర్. ఎందుకంటే ఆల్రెడీ డిఫాల్ట్ ప్రెషర్ ఉంటుంది, పాటలు వస్తుంది ఎలా వస్తుంది, ఇంకా ఇవన్నీ ఇప్పుడు నేను హెల్మెట్ అయిపోతానా, నేను ఫైనల్కి వెళ్తాను, అవన్నీ పెట్టుకుంటే ఉన్నది కూడా వెళ్ళిపోతుంది చేతిలోంచి. మీ నోటి నుంచి ఒక పాట ఈ చల్లని సాయంత్రంలో ఆడియన్స్. షూర్, చల్లని సాయంత్రంలో అన్నారు కాబట్టి అంటే నాకు ఇందాక నుంచి ఆ సాంగ్ మైండ్లో ఉంది. ఇట్స్ ఎవర్ గ్రీన్ మెలడీ. సో అది పాట. కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే, ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ప్రేమ లేఖని రాసింది హృదయమే, ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే. ఈ సాంగ్ అందరూ 24/7 ఎంజాయ్ సాంగ్ కదా ఇది. మరి ఎప్పుడైనా అలా పెట్టగానే వినాలి. ఎక్కడైనా ఒక లైన్ అందిస్తే క్రౌడ్ మొత్తం పాడుతుంది పాట.